అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వీడియో చాలా బాధతో చాలా వేదనతో చేస్తున్నానండి. మనందరికీ సుపరిచితులు, తెలుగు 2 రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుతున్నటువంటి గొప్ప యవ్వన దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ప్రాంతంలో ఈరోజు ఉదయకాల సమయంలో యాక్సిడెంట్లో ప్రభునందు నిద్రించడం జరిగింది. ప్రియ దేవుని జనాంగమా, అంటే చాలా మరణాలు మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. కానీ మరి ప్రవీణ్ పగడాల అన్న ఇలా ప్రభునందు నిద్రించారు అని, యాక్సిడెంట్లో ఇలా జరిగింది అని తెలియగానే నా హృదయంలో ఎంతో వేదన కలిగింది, ఎంతో బాధ కలిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ బుల్లెట్ మీద రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మరి ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు బుల్లెట్ మీద మరి ప్రయాణమే వెళ్ళారంట అన్న. సో యాక్సిడెంట్ విజువల్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు తెలిసి క్రైస్తవ ప్రపంచానికే ఈరోజు తీరని లోటని నేను భావిస్తున్నాను. ఏ క్రైస్తవుడికి ఏ చిన్న హాని జరిగినా అక్కడ కనబడే వ్యక్తి. ఇద్దరు సేవకుల మధ్యలో మనస్పర్ధలు ఏర్పడితే వాళ్ళని ఏ విధంగా కలుపుదాం, ఏ విధంగా సహోదరులను ఐక్యతగా ఉంచుదామని అనుక్షణము ఆలోచించే సేవకులలో మొట్టమొదటి సేవకులు ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నారంటే అది ప్రవీణ్ పగడాలన్న. నా జీవితంలో కూడా ప్రవీణ్ పగడాలన్న ఎంతో ప్రేమ చూపించారు. ప్రియ దేవుని జనాంగమా, అటువంటి అన్న ఈరోజు క్రైస్తవ లోకం నుంచి మరి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. క్రీస్తు కొరకు పోరాడిన ఒక యోధుడండి, దేవుని కొరకు అహర్నిశలు పోరాడినటువంటి గొప్ప యోధుడు ప్రవీణ్ పగడాలన్న. ఏ డిబేట్లో అయినా నవ్వుతూ సమాధానం చెప్పగలిగే గొప్ప మనసున్న వ్యక్తి. ఎవరి మనస్సు నొప్పించకుండా చాలా చక్కగా, చాలా కులంకషంగా, చాలా క్లుప్తంగా మాట్లాడగలిగే గొప్ప దైవ సేవకులు ప్రవీణ్ పగడాల అన్న. మరి ఆ అన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా ఆ విజువల్స్ చూసినప్పుడు అండ్ రాజమండ్రి ప్రాంతంలో ఈరోజు నేను చాలామంది సేవకులతో మాట్లాడుతూ వచ్చాను. అన్న ఏంటి పరిస్థితి అంటే, శరీరం అంతా గట్టిగా అయిపోయింది, ముఖం మీద మాత్రమే గాయాలున్నాయి. సో శరీరంలో గాయాలు కనబడడం లేదు, ముఖం మీద మాత్రమే గాయాలు విపరీతంగా ఉన్నాయి. ఇది మాకెందుకో డౌట్ వస్తుందన్న అని చెప్పి నాతో చెప్పారు చాలామంది. నిజంగా మరి ఏం జరిగిందో మరి పరిశుద్ధాత్మ దేవుడు త్వరలోనే బయలుపరుస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు రాబోతున్నాయి. కనుక స్వార్థ ప్రియులు నాది నాది అనుకుంటూ ఈరోజు మతం అనే పేరుతో మనుషులను చంపుకునే రోజులు రాబోతున్నాయి. నిజంగా ప్రవీణ్ పగడాల అన్న గురించి ఈరోజు క్రైస్తవ లోకమంతా కూడా మరి రాజమండ్రి ప్రాంతంలో ధర్నాలు, రాస్తారోకోలు చేయడం నేను చూస్తూ ఉన్నాను. కనుక నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. క్రైస్తవులు మరి ముఖ్యంగా సేవకులు ఒక్కరే ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరి అన్నకు జరిగింది మరి మరొక సేవకుడికి జరగకూడదని అండ్ తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి సేవకులంతా కూడా మరి ఐక్యంగా ఉండి మరి ఈ విషయం మీద పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక అనాథగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు అన్న. సో ఆ విజువల్ చూసినప్పుడు చాలా బాధేసింది, చాలా వేదన అనిపించింది. ఎనీవే మా పిల్లలు ఆయన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు చిన్న పాప అండి, ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. చిన్న పాప వాళ్ళ మమ్మీని అడుగుతుంది, డాడీ ఏడు మమ్మీ అని.
నిజంగా పిల్లలు ఏమైపోవాలి, భార్య, తనని నమ్ముకున్న ప్రజలు, తనని నమ్ముకున్న సేవకులు, నిజంగా వీరి వేదన, వీరి దుఃఖము ఆ ప్రభువే తీర్చాలా, ఆ ప్రభువే వారికి అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ దేవాతి దేవుడే వారికి అండగా నిలబడాలా, ఆ దేవుడే వారిని ఓదార్చాలా. మరి భారము కలిగి ప్రవీణ్ పగడాల అన్న కుటుంబం కొరకు ప్రతి ఒక్కరం ప్రార్థన చేయాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి కనుక ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరం కూడా ఐక్యంగా ఉండి మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి మరి ఆ దేవుడే ఆదరణ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రేపటి దినాన మరి జరగబోయే కార్యక్రమంలో మేము మా పరిచారకులు కూడా పాల్గొనాలి. మరి భూస్థాపన కార్యక్రమంలో కూడా మరి మేము పాల్గొనాలని ఆశపడుతూ ఉన్నాం. మరి రేపటి దినాన మేము కూడా బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం. అంత గొప్ప దైవ సేవకులు ఇలా జరగడం చాలా బాధాకరం. ఎనీవే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ వారి కుటుంబానికి దేవుడే అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి స్తోత్రం ప్రభువా, ప్రవీణ్ ప్రగడాల అన్నగారిని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, మీ చిత్తం లేనిదే ఏది జరగదు. అయ్యా, ఆ కుటుంబాన్ని ఓదార్చండి, వారి బిడ్డలను ఓదార్చండి, నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభువా. అయ్యా, వారిని ఓదార్చండి. రేపు జరగవలసిన కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక.